ఫస్ట్ ప్రోటీన్ అంటే ఏంటి? ప్రోటీన్ ఓన్లీ బాడీ బిల్డర్స్కైనా లేదా జిమ్ చేసే వాళ్ళకైనా అపోహలు ఉంటాయి. సో ప్రోటీన్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఆ తర్వాత వే ప్రోటీన్ మంచిదో కాదో అది కూడా తెలుసుకుందాం. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ప్రోటీన్ గురించి ఫుల్ ఐడియా మీకు వస్తుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను మీ విజయ్. వెల్కమ్ టు ఫిట్ బై విజయ్ ఛానల్. సో ఫస్ట్ ప్రోటీన్ అంటే ఏంటి? ప్రోటీన్ అంటే మనకి మన బాడీలో ఎమినో యాసిడ్స్ అని ఉంటాయి. అన్ని ఎమినో యాసిడ్స్ మన బాడీ ప్రొడ్యూస్ చేయలేదు. సో మనం ఆ ఎమినో యాసిడ్స్ కోసం మనం బయట నుంచి తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఒక వాల్ ఉంది, మనకు కనిపించే వాల్ ప్రోటీన్ అనుకుంటే దాంట్లో ఉన్న ఇటుకలు ఎమినో యాసిడ్స్. మనం ఫుడ్ ఏదైనా తీసుకొని, ఎగ్స్ తీసుకొని, చికెన్ తీసుకొని, ఫిష్ తీసుకొని, సాల్మన్ తీసుకొని, ఏదైనా ప్రోటీన్ సోర్స్ తీసుకొని దాంట్లో మన బాడీకి కావాల్సిన ఓన్లీ ఎమినో యాసిడ్స్ అంతే. సో మీరు ఏదైనా తీసుకోండి, దాంట్లో క్వాంటిటీ బట్టి క్వాలిటీ బట్టి మనం తీసుకున్న ఎమినో యాసిడ్స్ క్వాలిటీ బట్టి మన ప్రోటీన్ అన్నది మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ప్రోటీన్ అంటే ఏంటన్నది మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఇప్పుడు మనం ఓన్లీ బాడీ బిల్డర్స్కే ప్రోటీన్ కావాలా అన్న అపోహ గురించి మాట్లాడదాం. బాడీ బిల్డర్స్కే ప్రోటీన్ కావాలని అందరూ అనుకుంటారు కదా. జిమ్కి వెళ్తున్నామంటే ప్రోటీన్ ఇంటేక్ అంటారు, డైట్ అంటారు. నార్మల్ పీపుల్ ప్రోటీన్ గురించి పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరంటే వాళ్ళకి ప్రోటీన్ గురించి అవగాహన లేక. ప్రోటీన్ అంటే మనకు ఓన్లీ బాడీ బిల్డర్స్కి బాడీ బిల్డ్ చేయడానికి, మన కండలు పెంచడానికి కాదు. మన ఓవరాల్ బాడీ అనేది ప్రోటీన్తోనే తయారవుతుంది. మన హెయిర్, స్కిన్, ఆర్గాన్స్ ఏదైనా సరే మన బ్లడ్ నుంచి మొత్తం మన ఓవరాల్ బాడీ అనేది. ఇప్పుడు మనం వాక్ చేస్తున్నా, ఏమైనా బరువులు లేపుతున్నా సరే మన బాడీ అనేది కొంచెం అలసిపోతుంది కదా. మనకి అలసిపోతున్నట్టు ఉంటుంది. దాంట్లో కొంచెం రిపేర్స్ అవి జరగాలి. రిపేర్ జరగాలంటే ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ లేకుండా మన బాడీ డ్యామేజ్ అవుతూనే ఉంటుంది రోజు రోజుకి. మినిమం బాడీ వెయిట్ అనేది 0.8 ఇంటూ బాడీ వెయిట్ తీసుకోవాలి. సో నార్మల్గా జనాలందరూ ఏమనుకుంటారు, ఓన్లీ జిమ్కి వెళ్ళేటోళ్ళకి ప్రోటీన్ ఏమో, అందరికీ ప్రోటీన్ అక్కర్లేదేమో అనుకుంటారు. మీరు జిమ్కి వెళ్ళకపోయినా సరే ప్రోటీన్ తీసుకోవాలి, అది మాత్రం ఖచ్చితం. సో మీరు ఇప్పుడు తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ లేకపోతే ఏమవుతుందంటే మీరు మెల్లమెల్లగా హెయిర్ అనేది లాస్ అవుతారు. స్కిన్ కూడా డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది, గుంటలు పడడం, పింపుల్స్ రావడం. సో ఇవన్నీ మీరు ఏమనుకుంటారు, ఆయిల్ ఫుడ్ తిన్నాను, లేకపోతే జంక్ ఫుడ్ ఈ రోజంతా తినేసాను అందుకే పింపుల్స్ వచ్చేసినాయి, లేకపోతే బయట తిరిగాను దుమ్ము పడిపోయింది అంటారు. అది కాదు మెయిన్ రీజన్. మీరు ఎక్స్టర్నల్గా ఎలా ఉన్నా ఇంటర్నల్గా మీ బాడీ అనేది హెల్తీగా ఉంటే వాటికి అవే డస్ట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది, స్వెట్ ద్వారా అయినా ఎలా అయినా సరే. ఫస్ట్ మీరు బాడీలో మినిమం ప్రోటీన్ ఇంటేక్ అనేది మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి. జిమ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే. వెళ్ళిన వాళ్ళు మీ బాడీ గోల్ బట్టి మీరు వెయిట్ గెయిన్ వీక్ వచ్చి ఎంత అవ్వాలనుకుంటున్నారంటే దాన్ని బట్టి ప్రోటీన్ ఇంటేక్ తీసుకోండి. నార్మల్ పీపుల్ 0.8 అంటే మీ బాడీ వెయిట్ తీసుకోండి. సో ఇప్పుడు వే ప్రోటీన్ ఎందుకు ఇంపార్టెంట్, అది తీసుకోవాలి లేదా అన్నది అపోహల గురించి చూద్దాం. సో మనకి వే ప్రోటీన్ పాలతోనే తయారవుతుంది. లైక్ డ్రై చేసి ఆ పొడినే మనకి ఇస్తారు. దాంట్లో ఐసోలేట్ ఉంటుంది, ప్యూర్ వే ఉంటుంది, దాంట్లో టైప్స్ కూడా ఉంటాయి. మీరు తీసుకున్నప్పుడు ఒకవేళ మీకు నీడ్ ఉంటే, లేదు నేను ఎగ్స్ తీసుకోగలను, డైలీ చికెన్ మొత్తం ప్రోటీన్ ఇంటేక్ అంతా నేను ఫుడ్ నుంచే తీసుకోగలను అంటే వే ప్రోటీన్ని అవాయిడ్ చేయడానికి చూడండి. లేదు మీకు బిజీ షెడ్యూల్ ఉంది, ఆఫీస్కి వెళ్ళాలి, టైం ఉండట్లేదు అంటే ప్రోటీన్ కన్సిడర్ చేయండి. మంచి బ్రాండ్లో తీసుకోండి. మీకు థర్డ్ పార్టీ బ్రాండ్లోనూ తక్కువకి వస్తుంది కదా అని 1000కి 500కి తీసుకుంటే మీకే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. వే తీసుకోవడం 100% మంచిది, కానీ వే మీద డిపెండ్ అవ్వమని నేను చెప్పట్లేదు. మీకు ఆల్టర్నేటివ్ ఫుడ్ నుంచి తీసుకోలేకపోతే వే నుంచి తీసుకోండి. ఓకే, మీకు ప్రోటీన్ ఎందుకు తీసుకోవాలి అన్న దాని గురించి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి కార్బ్స్ గురించి, ఫైబర్ గురించి కూడా వీడియో చేసి పెడతాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను మీ విజయ్. వెల్కమ్ టు ఫిట్ బై విజయ్ ఛానల్. థ్యాంక్ యూ.